గతంలో స్పీకర్ బాధ్యతలు నిర్వహించినటువంటి మీరా కుమార్ కావచ్చు, సుమిత్రా మహాజన్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు చాలా సక్సెస్ఫుల్ గా మహిళా స్పీకర్లుగా వ్యవహరించినటువంటి సందర్భం ఉంది కాబట్టి నారీ శక్తిలో భాగంగా స్పీకర్ స్థానంలో ఒక మహిళని ఈసారి బీజేపీ ఉంచవచ్చు అన్నది ఇప్పటికే జరుగుతున్న చర్చ. ఆ అవకాశం, ఆ ఛాన్స్ ఇప్పుడు పురంధరేశ్వరికి దక్కే అవకాశం మరింత మెండుగా ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా పురంధేశ్వరికి ఆ అవకాశం ఉంది అన్న సంకేతాల భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి మనకి అందుతున్నాయి. ఆమె వైపు నుంచి సైతం ఈ రకమైన ఒక ఇండికేషన్ వచ్చినట్టుగానే మనకు తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ముందైతే ప్రభుత్వ ఏర్పాటు, తర్వాత సభలో ప్రొటెన్ స్పీకర్ అందరితోటి ప్రమాణ స్వీకారం చేయించిన, అంటే సభ్యులుగా లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నిక అనేది జరుగుతుంది. అప్పటికల్లా మనకు ఒక క్లారిటీ వస్తుంది. కానీ పార్టీ వర్గాలైతే పురంధేశ్వరికే అవకాశం ఇవ్వాలని, మీరు అన్నట్టుగా నారీ శక్తి ఒకటి, గతంలోనూ మహిళా స్పీకర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సమర్థవంతంగా వారి బాధ్యతల్ని నిర్వహించిన చరిత్ర కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పురంధేశ్వరికి ఆ కీలకమైన బాధ్యతల్ని అప్పగించే యోచనలోనే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ద సేమ్ వే సీఎం రమేష్ కి సైతం ఒక కేబినెట్ ర్యాంక్ కి తగినట్టుగా ఇంకేదైనా పదవి, అంటే ఒకవేళ కమిటీలు, అంటే ఈ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, ఈ స్టాండింగ్ కమిటీస్ లో ఏదైనా ఒక కమిటీ బాధ్యతలు ఆయనకు అప్పగించడమా, ఏదో ఒక రకంగా ఆయనకి కంపెన్సేట్ చేసే అవకాశం ఉంది అన్నదే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి గెలుపొందిన ముగ్గురికి కూడా కేంద్ర ప్రభుత్వంలో ఏదో ఒక రూపంలో సముచిత స్థానం దక్కే అవకాశమే కనిపిస్తోంది.